కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి, మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు. అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు. పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు. అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది. అయ్యో అమ్మా, నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు. అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. చూసి ఉత్తర క్షణం అమ్మా నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు. రాత్రి 2 గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు. ఎదురుగుండా అమ్మవారు నిలబడి